సో అందువల్ల జడ్జెస్ రాగానే మనకు ప్రశ్నించలే, గవర్నమెంట్ ప్రశ్నించలేదు, మీడియాలో క్వశ్చన్ చేయలే. తర్వాత ఇంకో చిన్న విషయం కూడా, ఆర్టీఐ అనేది వర్తించదు. నన్ను కరెక్ట్ చేయొచ్చు మన మిత్రులు, జ్యుడిషియరీ మీద, కోర్ట్స్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఈ కేసు ఎన్ని రోజులు పడుతుంది, 10 సంవత్సరాలు ఉన్నది, ఇంకా జరుగుతుందా, అవన్నీ ఏం లేదు. చాలా సార్లు మీరు కూడా షోలో కరెక్టే, అది ఆర్టీఐ వర్తించదు. చెకప్ చేసుకోండి. మనం వేస్తే ప్లీజ్ చెకప్. వర్తిస్తుంది. ట్రాన్స్పరెన్సీ లేదని నేను చెప్తున్నా. ఒక క్రిమినల్ కేసు రిజిస్టర్ అవుతుంది, 10-15 సంవత్సరాలు పడుతుంది. సుప్రీంకోర్టు జడ్జెస్ వాళ్ళు ఏం జరుగుతుందంటారు, యాక్షన్ తీసుకోరు, బెయిల్ అక్కడే ఇవ్వాలంటారు, బెయిల్ ఎవరు ఇవ్వరు. సో మనం ఆలోచించేది ఇవాళ కొన్ని రోజుల వరకు ఆశ్చర్యం ఉంటుంది, రేపు ఎల్లుండ అవతల ఎల్లుండ. తర్వాత ఆయన ఇంపీచ్మెంట్ కి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తాదని అనుకుంటున్నారు అందరూ. ఆయన ఇంపీచ్ చేయమని పార్లమెంట్కి డైరెక్షన్ ఇస్తారా, అడ్వైస్ ఇస్తారా? మేము ఆయన ఎందుకంటే ఆయన ఇంపీచ్మెంట్ ద్వారాయే, పార్లమెంట్ ఇంపీచ్ ద్వారా తీయాలి. సో సుప్రీంకోర్టు కూడా పబ్లిక్ బ్రహ్మాండంగా అల్లరైపోతుంది దేశం అంతా, కాబట్టి ఇంకా తప్పదు సుప్రీంకోర్టుకి ఆర్డర్ ఇస్తారు. కానీ ఇది మీరు అన్నది మన అందరికి తెలిసింది, 1 or 2 జడ్జెస్ ఉండొచ్చు, 1% ఉంటారు. చాలా మంది చక్కగా ఇందాక రిటైర్డ్ జడ్జి గారు చెప్పినట్టుగా అందరూ కష్టపడతారు. ఎవరు చాలా వరకు 99%, 95% ఫేర్, ఆనెస్ట్, దానికి క్వశ్చన్ లేదు. కానీ ఇప్పుడు మన వచ్చిన ఆలోచన ఏంటంటే, తప్పకుండా జ్యుడిషియరీ ప్రెస్టేజ్ దెబ్బతిన్నది. 5 రోజులు మాట్లాడకుండా కూర్చున్నారు. వెంటనే తెలియగానే వాళ్ళని సస్పెండ్ చేయాలి జడ్జిని అని సుప్రీంకోర్టు అనుంటే ఎంత బాగుంది. అది అనలేదు. ఇవన్నీ చాలా ప్రశ్నలు ముందరకు వస్తున్నాయి. జ్యుడిషియల్ రిఫార్మ్ కావాలా వద్దా, మన మార్పు తేవాలా వద్దా అంటే, మీరు పాస్ చేస్తే పార్లమెంట్లో మేము కొట్టేస్తామన్నారు సుప్రీంకోర్టు. సో రాదని అదేమన్నా అప్పుడు ముందరకు వస్తుందా? ఇవన్నీ ప్రశ్నలు ముందరకు వస్తున్నాయి. అదే అందరినీ ప్రశ్నిస్తారు. ఎవరు కేసు అందులో వెళ్ళిన, ప్రభుత్వాలు వెళ్ళినా, ఇంకేది వెళ్ళినా కోర్టు నిలదీస్తాయి. కొన్ని సందర్భాల్లో సుమోటో కూడా తీసుకుంటాయి, కంప్లైంట్స్ ఎవరు ఇవ్వకుండానే తీసుకొని అందరినీ లైన్లో పెట్టాలి, సన్మార్గంలో పెట్టాలనే అధికారాలు అన్నీ ఉన్నాయి కోర్టుకి. కానీ మరి ఇలాంటప్పుడు వాటిని వాళ్ళే అందులోనే దాచేసుకుని బయటికి రాకుండా ఒకడే కావచ్చు ఒకడే కదా అని వదిలేస్తామా, ఒకడే కదా అని దాచిపెట్టుకుంటారా? అది నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, మీ మాటకు ఒకటి అర్థం వస్తున్నానంటే, 1 సెంటెన్స్ వాటికి 5 రోజులు ఎందుకంటే డబ్బు ఉన్నది, ఎవరి పేరు చెప్తూ